రాజు రాచకొండ గారు మల్లేశం మూవీ డైరెక్టర్. ఆయన తీసిన రీసెంట్ మూవీ వచ్చి 23. సో విచ్ ఇస్ యాక్చువల్లీ స్ట్రీమింగ్ ఇన్ ప్రైమ్ అండ్ ఈటీవీ విన్నాను. ఎప్పుడన్నా మనకు ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ లో బాధింపబడిన వాళ్ళ గురించి ఎక్కువ చూపిస్తాం, ఎక్కువ మాట్లాడుకుంటాం. బట్ ఆ ఇన్సిడెంట్ చేసిన వాళ్ళ గురించి మనం అంటే వీళ్ళు చేశారు, తప్పు చేశారు, వీళ్ళు శిక్షార్హులని వెళ్ళిపోతాం అనమాట. బట్ ఈ సినిమా ఏమంటే దానికి అతీతం. ఎందుకంటే ఇక్కడ ఈ సినిమాలో బాధించబడిన వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడరు, బాధించబడిన వాళ్ళ గురించి చూపిరు. వీళ్ళు చూపేది ఏంటంటే ఆ పని చేసిన వాళ్ళ గురించి, అంటే నేరస్తుల గురించి. సో మూవీ కాన్సెప్ట్ వైజ్ చాలా మంచి కాన్సెప్ట్, చాలా పొటెన్షియల్ ఉన్న కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే దిస్ ఈజ్ అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఎప్పుడు కానీ కాయిన్కి ఒక తప్పనేది అది తెలిసి జరిగిండొచ్చు, తెలియకుండా జరిగిండొచ్చు. అండ్ మన చట్టాలు ఏదైతే ఉన్నాయో బేసిక్గా అవి శిక్షించడానికి కాదు, జనాల్లో పరివర్తన తెప్పించడానికి. ఎందుకంటే ప్రతిదానికి శిక్ష అంటే ఉరి శిక్ష అనేది ఒకటి వేసేసి, ఎంతో ఒక మనిషి ఇంకొకటి చంపాడంటే వాడు చనిపోవడానికి అర్హుడంటే అందరూ ఉరి శిక్ష చేసుకుని వెళ్ళిపోతారు. బట్ మన చట్టాలు అట్లా చేయబడలేదు అనమాట. లైఫ్ సెంటెన్స్, యావతీయ కారాగార శిక్ష, అంటే వాటిలో పరివర్తన తెప్పించాలి అంతే. సో ఇలాంటి ఒక ఆస్పెక్ట్ ఎత్తుకొని ఒక 3 డిఫరెంట్ స్టోరీస్, ఒక 3 మారణ కాండలు జరిగితే ఆ మూడిని తీసుకుని చూపించిన విధానం ఏదైతే ఉందో చాలా సూపర్గా చూపించారనమాట. నేను యాక్చువల్ చూసిన తాగుబోతు రమేష్ గారి గురించే. సో ఆయనకు మంచి పేరు వచ్చింది, బాగుంది రోల్ అని చెప్పిన తర్వాత. సో బేసిక్గా ఒక కమెడియన్ క్యారెక్టర్ అనేది ఎప్పుడు కానీ మనకి ఈయన కమెడీగా చేయగలుగుతాడు అనుకుంటా ఉంటే, వన్స్ ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇంకొక యాంగిల్ చూపించినప్పుడు మనం ఎగ్జైట్ అవుతాం. యాక్టర్ పొటెన్షియల్ అనేది ఎప్పుడు కానీ నేను ఇదే చేయగలుగుతాను, నాకు ఇదే వచ్చు అన్నట్లు కాకుండా ఏదైనా చేయగలుగుతాడు. అండ్ ఈవెన్ ఆ డైరెక్టర్ కుదోసి చెప్పాలి యాక్చువల్లీ. ఎందుకంటే తాగుబోతు రమేష్ గారిని ఎప్పుడైనా క్యాష్ చేస్తే మాక్సిమం ఏదో తాగుబోతు రోల్ రాయిస్తే ఉంటాడులే, అతనికి ఇచ్చేద్దాం అన్నట్లుంటారు. అలా కాకుండా ఒక డ్రివెన్ రోల్, అంటే ఒక ఖైదీలో ఒకరు పరివర్తన చెందిన అతను, ఇతను ఉంటే బాగుంటుంది రాసుకోవడమే హైలైట్. అదే ఫస్ట్ స్టెప్ సక్సెస్ అనమాట ఆ క్యారెక్టర్కి. మిషాప్ జరిగింది, ఎంత కాదనో 23 మందిని చనిపోవడానికి కారణం అయ్యారనమాట వాళ్ళు ఆ స్వార్థంలో. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్, అంటే మనకి ఎంత వాళ్ళ మీద హీరోని తీసుకున్నా కూడా కనికరం అనేది రాదనమాట. ఎందుకంటే ఏదో ఒక విధంగా ఇప్పుడు 23 ప్రాణాలు అంటే అక్కడ పోయింది 23 ప్రాణాలు మాత్రమే కాదు, 23 కుటుంబాలు. వీటినైతే బాగా పోర్ట్రేట్ ట్రై చేశారనమాట. అండ్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన సీన్ ఎందుకంటే, అంటే లాస్ట్ షాట్ వచ్చేసరికి ఉరివేస్తే తీసుకెళ్ళాలన్నమాట. ఈ తీసుకెళ్లే షాట్లో తాగుబోతు రమేష్ గారు కూర్చోంటారు లాస్ట్ షాట్. ఇంకా అంటే ఒక ఆడియన్ని కదిలించాలి అంటే బేసిక్గా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే ఓకే, హీరోని ఉరిషి తీసుకోవడానికి వెళ్ళిపోయారు అనుకుంటారు. బట్ అక్కడ ఒక ఆడియన్ మనసు కదిలించాలనే ఒక పెట్టిన సీన్ అయితే తాగుబోతు రమేష్ గారు కూర్చోంటే లిటరల్గా హీ విల్ క్రై. అంత నేచురల్ యాక్ట్ చేశారంటే విచ్ విల్ మూవ్ ఎవ్రీ ఆడియన్ అనమాట. సో లిటరల్గా ఒక ఆడియన్ కూర్చోంటే ఎంత కఠినాత్ముడైనా కూడా వాడికి ఏదో కష్టం వస్తుందంటే మనిషిలో కొంచెం ఆ మానవత్వం అనేది కొంచెం కదులుతుంది అనమాట. సో అలా కదిలించి చెలించిన సీనే ఆ సీన్. కుదోస్ టు డైరెక్టర్ యాక్చువల్లీ ఆ సీన్ డిజైన్ చేసిన దానికి.